కంపల్సరిగా ఎనుక ఉన్నటువంటి మడాల మధ్యలో కూర్చునే విధంగా ఉండాలి. తలభాగాన్ని అవసరమైతే నేల మీద ఆనించడానికి ప్రయత్నం చేయండి. అవసరం లేకపోయినా అక్కడ ఆనకపోయినా పర్వాలేదు. ఇది శశంకాసనం అంటున్నాం. ఇది కాస్త ఎక్సర్సైజ్లో కూర్చొని చేసిన తర్వాత కాస్త రిలాక్సింగ్ పొజిషన్లో కూడా ఉండేటువంటి ఎక్సర్సైజ్. రిలాక్స్, శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసాయి. తర్వాత రెండు మోకాల్ని బాగా వెడల్పు చేసుకోండి. వజ్రాసనంలో ఉండి అరచేతులు రెండింటిని పైకి చాపి ఫోల్డ్ చేసి వీపు మీద ఉంచుకోండి. ఇది ఉత్తాన మండూకాసనం అంటున్నాం. దీనివల్ల మీకు ఊపిరితిత్తులు చాలా ఎక్స్పాండ్ అవుతాయి. శ్వాస ప్రక్రియ చక్కగా జరిగి గుండెకు రక్త ప్రవాహం మన ఆధీనంలో ఉంటుంది. ఉత్తాన మండూకాసనం అంటున్నాం. రిలాక్స్ తీసివేసిన తర్వాత శిథిల దండాసన. కాస్త రెస్ట్ ఇవ్వండి. రెండు కాళ్ళు వెడల్పు చేసుకోండి. అరచేతులు రెండింటిని వెనక ఉంచి మెడ భాగాన్ని వెనక్కి అంటూ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు దండాసనంలోకి వచ్చేయండి. రెండు కాళ్ళను దగ్గరగా తీసుకొచ్చేయండి. అరచేతులు రెండింటిని ఇరువైపులా తొడల పక్కన నేల మీద ఆడించండి. దిస్ ఈస్ దండాసన. ఇట్ ఈస్ రెడీ టు డూ ఎనీ ఆసన. ఇలానే కూర్చొని వక్రాసన చేద్దాం. వక్రాసనలో కుడి కాలుని ఫోల్డ్ చేయండి మోకాల వరకు. ఎడమ కాలు స్ట్రైట్గా నిలబెట్టండి. ఎడమ చేతిని కుడి కాలును ఒత్తుతూ పక్కన గిలక భాగానికి పట్టుకొని కుడి చేతిని కుడివైపుకు తిప్పుతూ నడుం పక్కనే ఉంచి భుజాలను కూడా కుడివైపుకి బాగా తిప్పుతూ తల భాగాన్ని కూడా భుజాలకు ఎదురుగా తిప్పుతూ కాసేపు ఆ ఒత్తిడిని గ్రహించండి. ఇది మీ లోపల ఉన్నటువంటి అవయవంలో క్లోమ గ్రంథిని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమవుతుంది ఒత్తిడి. రిలాక్స్. మెల్లగా తీసివేసి రిలాక్సింగ్ పొజిషన్లోకి వచ్చి ఆపోజిట్ కూడా చేద్దాం. కుడి అయిపోయి